యాడమ్ అనే తేనెటీగ చాలా సోమరిపోతు. అతని వయసు 20 రోజులు అయినా ఒక్క తేనెగూడు కూడా తయారు చేయలేదు. ఒకరోజు అతను సుఖంగా పడుకుని ఉంటే కెప్టెన్ చూసేశాడు. యాడమ్ భయపడి వెంటనే లేచి సలాం చేయబోయాడు. కాని తేనె అతని తలకి, చేతులకి అంటుకుంది. చేతులు కదలలేదు. కెప్టెన్ కోపంగా ఈరోజు తేనెగూడు పూర్తి చేయాలి అని చెప్పి మిగతా తేనెటీగలతో కట్టెలు తెచ్చేందుకు వెళ్లాడు. యాడమ్ తేనె ముద్ద తీసుకున్నాడు. కాని అది చేతులకి అంటుకుని ఇబ్బంది పెట్టింది. అతను చేతులు గట్టిగా ఊపాడు. తేనె జారి కెప్టెన్ మొహంపై పడింది. యాడమ్ శుభ్రం చేద్దామని ప్రయత్నించాడు. కాని తేనె ఇంకా ఎక్కువగా పట్టించాడు. కెప్టెన్ ప్రశాంతంగా తన జేబులో నుండి తేనెగూడు ముక్క తీసి మొహం తుడుచుకున్నాడు. యాడమ్ కూడా అలాగే చేతులు తేనెగూడుతో తుడిచాడు. తేనె అంటుకోవడం ఆగిపోయింది. అతను ఉత్సాహంగా పని మొదలెట్టాడు. తొలి హెక్స్టోగాన్ గూడు తయారైంది. కాని అది కొద్దిసేపట్లో కూలిపోయింది. యాడమ్ నిరాశతో కర్రలతో గూడుని బలంగా చేద్దామని చూశాడు. కాని అది కూడా విఫలమైంది. కర్రలు విసిరేస్తూ అతను గమనించాడు, తన రెక్కలు ఆపినప్పుడు తేనెగూడు గట్టిపడుతోంది. అదే రహస్యం. అతను రెక్కలు గట్టిగా ఊపుతూ శ్రమించి పనిచేశాడు. చివరికి బలమైన తేనెగూడు తయారైంది. కెప్టెన్ తిరిగి వచ్చాడు. యాడమ్ సంతోషంగా హైఫైవ్ ఇవ్వాలనుకున్నాడు. కాని కెప్టెన్ కూల్గా ఇంకా గూళ్లు పూర్తి చేయాలి, లేకపోతే ఈరోజు అందరికీ ఆహారం ఉండదు అన్నాడు. యాడమ్ ఆగకుండా పనిచేశాడు. గంటల తర్వాత అలసిపోయి కింద పడ్డాడు. కెప్టెన్, మిగతా తేనెటీగలు తిరిగి వచ్చినప్పుడు యాడమ్ ఒక్కడే భారీ తేనెగూడు తయారు చేసినట్టు చూసి ఆశ్చర్యపోయారు. మొదటిసారి అందరూ సోమరిపోతూ యాడమ్ని గర్వంగా చూశారు.